కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ లో ఎప్పటినుంచో వినిపిస్తున్న అతి పెద్ద ఎలిగేషన్. పలువురు యాక్టర్స్ మీడియా ఇంటర్వ్యూల్లో కాస్టింగ్ కౌచ్ బాధితులమంటూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉండటం కామన్ అయిపోయింది. అయితే తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నోట వచ్చిన ఓ యువతి బాధలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ ఎవరా లేడీ యాక్ట్రెస్? ఆమెని మోసం చేసిందెవరు? తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద తనదైన శైలిలో పనిచేస్తూ హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలతో వార్తల్లో నిలుస్తున్నారు. మహిళల ఇష్యూస్ పై వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అమ్మాయిలను చీట్ చేస్తున్నారని నేరెళ్ల శారద చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. టెన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శారద మాట్లాడుతూ టాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద పేరున్న నిర్మాత ఓ అమ్మాయిని మోసం చేశారని చెప్పుకొచ్చారు. భార్య పిల్లలు ఉన్నప్పటికీ ఆ నిర్మాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలను కని ఆ తర్వాత మోసం చేశాడని ఆమె తెలిపారు. ఆయన పేరు ఇక్కడ చెప్పకూడదు, కానీ ఆయన చాలా పెద్ద నిర్మాత. ఈ మధ్యనే ఆయన మూవీ ఒకటి చాలా పెద్ద హిట్ అయిందని చెబుతూ ఆ బాధితురాలు న్యాయం కోసం తమ దగ్గరకు వచ్చిందని వివరించారు. కమిషన్ నోటీసులు సిద్ధం చేసినప్పటికీ సదరు బాధితురాలు వెనకడుగు వేయడం దురదృష్టకరమన్నారు నేరెళ్ల శారద. సినిమా రంగం పెద్దలు పిలిపించుకుని మాట్లాడుతారా, భయపెడతారా, మరేదైనా ఒప్పందం కుదుర్చుతారా? ఏం జరుగుతుందో తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2-3 సిట్టింగుల తర్వాత బాధితులు వెనకడుగు వేయడం వెనుక ఆంతర్యం ఏంటన్నది ఆమె ప్రశ్నించారు. నేరెళ్ల శారద కామెంట్స్ తో టాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేసినట్లయింది. ఇలాంటి వివాదాలు టాలీవుడ్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్న చర్చ ఎప్పటినుంచో ఉంది. మంచు విష్ణు లాంటి నటులు మహిళల సేఫ్టీ కోసం స్పెషల్ కమిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారని నేరెళ్ల శారద అన్నారు. ఇది పరిశ్రమలో మార్పు తీసుకొస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కంప్లైంట్ ఇచ్చిన వాళ్లు ఆ తర్వాత వెనకడుగు వేయడంతో కమిషన్ కఠిన చర్యలు తీసుకోలేకపోతోందని అంటున్నారు. ఏదేమైనా మహిళా కమిషన్ చైర్మన్ వ్యాఖ్యలతో అసలు ఫిర్యాదు చేసిన ఆ యువతి ఎవరు, మోసం చేసిన ఆ నిర్మాత ఎవరు అనే దానిపై టాలీవుడ్ లో గాసిపులు చక్కర్లు కొడుతున్నాయి. ఇది